నమస్తే, నేను యామ్ని. అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నారా? బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత విద్యార్థులు ఏబిఎంని చదవడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? ఏబిఎం చేయాలంటే బెస్ట్ బీ స్కూల్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? ఎంఎస్సీ అగ్రికల్చర్తో పోల్చినప్పుడు ఏబిఎంకి ప్లేస్మెంట్స్ అండ్ ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి? ఈ విషయాల గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీస్ డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో అండి. ఎస్, అయితే అగ్రికల్చర్ చదివిన స్టూడెంట్స్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈరోజు ఐకార్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అగ్రికల్చర్ బీఎస్సీ 4 years కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనరల్గా అంటే వాడుకలో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, ఒకటి ఎంఎస్సి ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ ద్వారా వెళ్ళొచ్చు అనమాట. జనరల్గా నా దగ్గరకు వచ్చిన మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటి అంటే వాళ్ళు చాలా వరకు కన్ఫ్యూజన్లో ఉంటారనమాట, ఏది తీసుకుంటే ఎలా ఉంటుంది అని. అంటే నేను జనరల్గా ఇచ్చే కౌన్సిలింగ్ ఎలా ఇస్తున్నా అంటే స్టూడెంట్స్కి ఏ కోర్స్ చేశారనే దానికంటే కూడా కోర్స్ చేసిన తర్వాత వచ్చే ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయనే దాని మీదే నా ఫోకస్ మొత్తం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక స్టూడెంట్ అనే వాళ్ళు చదువుతున్నారు అంటే కంపల్సరీగా బేస్డ్ ఆన్ ప్లేస్మెంట్స్ పరంగానే చదవాలి. అందులోనూ పీజీ కాబట్టి ఈ 2 years తర్వాత చదవడానికి ఒక ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏముండదు. ఇంకోటి ఏంటి అంటే ఈ 2 years అనేది వాళ్ళ 50 years కెరీర్ని డిసైడ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ 2 years దాన్ని చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. కమింగ్ టు పీజీ ఏంటంటే మనకి ఎంఎస్సి ఏంటంటే ఎంఎస్సిలో తీసుకోవద్దని నేను చెప్పట్లేదు. ఏదన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఫ్రీ సీట్ వచ్చి వాళ్ళకి 30 years వరకు టైం వెయిట్ చేసి ఈ 2 years అయిపోయిన తర్వాత పిహెచ్డి, తర్వాత మళ్ళీ డాక్టరేట్, తర్వాత జూనియర్ సైంటిస్ట్గా అలా సెటిల్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 30 to 31 years వరకు పడుతుంది. అంత ఓపిక్గా ఉండి చేసే వాళ్ళకైతే నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే దట్ మైట్ బి దేర్ డ్రీమ్, వాళ్ళ డ్రీమ్ అయి ఉండొచ్చు. బట్ జనరల్గా ఇప్పుడు ఉండే స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే త్వరగా అంటే మంచి కోర్స్ తీసుకుని దాని మీద కొంచెం ఫోకస్ చేసి తొందరగా సెటిల్ అవ్వడానికి ఎక్కువగా చూస్తున్నారు. దానికి ఉండే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అగ్రికల్చర్ స్టూడెంట్స్కి పీజీడిఎంలో ఉండే ఏబిఎం స్పెషలైజేషన్ అనమాట. ఎందుకంటే ఈ ఏబిఎం స్పెషలైజేషన్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఆల్రెడీ వీళ్ళు 4 years అగ్రికల్చర్ బిఎస్సిలో టెక్నికల్గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్. దానికి తోడు ఈ మేనేజ్మెంట్ కోర్స్ అనేది యాడ్ అయింది అనుకోండి. ఓకే, ఈ మేనేజ్మెంట్ కార్పొరేట్ వరల్డ్లో మేనేజ్మెంట్ కోర్స్ మీద ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో దాంట్లో ఫెసిలిటీస్ అంటే దాంట్లో ఉండే ప్యాకేజెస్ కానీ కార్పొరేట్ ల్యాడర్లో హైయెస్ట్ పొజిషన్స్కి వెళ్ళడానికి కానీ ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎంఎస్సీలో మళ్ళీ అదే సేమ్ సిలబస్ని అడ్వాన్స్డ్గా చదవాల్సి వస్తుంది. బట్ టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఈ రోజుల్లో మేనేజ్మెంట్గా ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో మేనేజ్మెంట్ కోర్సులో వాళ్ళకి మంచి మంచి పొజిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల నేను ఏంటంటే ఈ పీజీడిఎంలో కూడా ఏబిఎం స్పెషలైజేషన్ అనేది అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు ఏబిఎం కోర్సెస్కి సంబంధించి ఎలిజిబిలిటీ కానీ అలాగే ఫీ స్ట్రక్చర్స్ కానీ టాప్ బీ స్కిల్స్ అసలు ఎక్కడ ఉన్నాయి, వాటి డీటెయిల్స్ ఏంటి? జనరల్గా ఏంటంటే మేడం ఈ ఏబిఎం స్పెషలైజేషన్ ప్రొసీజర్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏంటంటే ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఈ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేది ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఒక స్ట్రాంగ్ రీజన్ అది ఉండాలి. ఎందుకంటే అగ్రికల్చర్ వాళ్ళకి ఏబిఎం ఎందుకు సజెస్ట్ చేస్తున్నామంటే ఆల్రెడీ వీళ్ళకి 4 years ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ కంపెనీస్లో జాబ్ వచ్చింది అనుకున్నా, ఒక 8 lakhs ప్యాకేజ్ ఆర్ 10 lakhs ప్యాకేజ్ జాబ్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మై గ్రోమోర్ స్టోర్ అనుకుందాం. మై గ్రోమోర్ స్టోర్లో మీకు ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత సీనియర్ మేనేజర్ లేకపోతే స్టోర్ మేనేజర్ వచ్చింది అనుకోండి, మీకు రైతుల దగ్గరికి ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాలెడ్జ్ లేదా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేదా ఆ 4 years కోర్స్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. అసలు అగ్రికల్చర్లో విత్తనం నాటే దగ్గర నుంచి ప్రొడక్షన్ వరకు ఏ నాలెడ్జ్ లేకుండా ఈ దీంట్లో బయటికి రావటం ప్లస్ కార్పొరేట్ ఆర్డర్లో వీళ్ళ టీంని లీడ్ చేయడానికి అనేది చాలా టఫ్ అయిపోతుంది అనమాట. దానికి నేను స్ట్రాంగ్ రీజన్ ఏం చెప్తానంటే ఎవరైతే ఏబిఎం స్పెషలైజేషన్ తీసుకోవాలనుకుంటున్నారో దే నీడ్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ రీజన్. అట్ ద సేమ్ టైం కాలేజ్లో ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా మీరు చదివింది అదర్ కోర్స్ గ్రాడ్యుయేషన్లో కానీ ఇలా ఏబిఎం స్పెషలైజేషన్ మీద తీసుకుంటున్నారు అనే దానికి స్ట్రాంగ్ రీజన్ అనేది కన్విన్స్ చేయాలి. ఎందుకంటే మీరు ఈ 2 yearsలో కూడా ఈ బేసిక్స్ అన్ని నేర్చుకుని ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ కోర్సులో అగ్రికల్చర్ ఫ్లేవర్ ఉంటుంది. జాబ్ వచ్చాక అది టిపికల్ అవుతుంది నాన్ బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి. అందుకనే నేను స్ట్రాంగ్గా ఏం ప్రిఫర్ చేస్తానంటే అగ్రికల్చర్ స్టూడెంట్స్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. ఎవరన్నా స్ట్రాంగ్ రీజన్ ఉంది ఖచ్చితంగా నేను ఒక ఓన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి లేకపోతే ఓన్ ఫార్మింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం దెన్ ఐ విల్ సజెస్ట్ దెమ్. అండ్ కాలేజ్కి కూడా మా సైడ్ నుంచి స్టూడెంట్స్కి ప్రోత్సాహం అనేది ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది ఎంత పెద్ద చదువులు చదువుకున్నా కూడా చాలామంది స్టూడెంట్స్ ఆర్గానిక్ సైడ్ చాలామంది వెళ్తూ ఉన్నారు, ఫార్మింగ్ చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ఇది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటారా? అంటే న్యాచురల్ పద్ధతిలో ఫార్మింగ్ చేయడానికి. కరెక్ట్, చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పీజీడీఎం చేసిన వాళ్ళందరూ జాబ్కి వెళ్తారని లేదండి.
ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇప్పుడు చూడండి, మేము చదువుకునేటప్పుడులో అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 4 years 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మేనేజ్మెంట్ కోర్స్కి వెళ్ళేవాళ్ళు. మాకు అర్థమయ్యేది కదా అప్పుడు. ఎప్పుడైతే మేము ఐటీ సైడ్ కానీ స్టాఫింగ్లో కానీ వీటిలో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత హైయెస్ట్ డెలివరీ మేనేజర్స్ కానీ బిజినెస్ అనలిస్ట్ కానీ వీళ్ళందరికీ మేనేజ్మెంట్ కోర్స్ ఉండేది. అంటే ఈవెన్ దో యూ హ్యావ్ ఎ టెక్నికల్ నాలెడ్జ్, స్ట్రాంగ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా సరే వాళ్ళకి కంపల్సరీగా కార్పొరేట్ ల్యాడర్లో హైయెస్ట్ పొజిషన్స్కి వెళ్ళాలంటే కంపల్సరీగా వాళ్ళకి మేనేజ్మెంట్ కోర్స్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఈ మేనేజ్మెంట్ కోర్సు అంటే ఈ కార్పొరేట్ లెవెల్లో కాకుండా కూడా ఈ మేనేజ్మెంట్ కోర్స్ తోటి మనకి బయట ఓన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలని ఇందాక మీరు చెప్పినట్లుగా ఓన్గా స్టార్ట్ చేయాలన్నా కానీ ఈ నాలెడ్జ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. అది చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 20 acres ల్యాండ్ ఉంది. మనకి అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తే వాడు విత్తనం విత్తే దగ్గర నుంచి పైన లాస్ట్ ప్రొడక్షన్ వచ్చే వరకు న్యాచురల్ పద్ధతిలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి కంపోస్ట్ ఏదైతే ఇవన్నీ ఉంటాయో యూస్ చేసి హైయెస్ట్ ప్రొడక్షన్ తీసుకొచ్చిన తర్వాత ఈ మధ్యలో బ్రిడ్జ్ ఉంది చూడండి, ఎవరు దళారులు అంటారు కదా, మీడియేటర్స్ దళారులు సంథింగ్ లైక్ దట్, వీళ్ళని బ్రిడ్జ్ గ్యాప్ ఆ గ్యాప్ ఫిల్ చేసేది ఎవరు అంటే ఈ మేనేజ్మెంట్ కోర్స్ స్టూడెంట్స్. ఎందుకంటే వాళ్ళకి అగ్రికల్చర్లో నాలెడ్జ్ ఉంది, అట్ ద సేమ్ టైం కన్జ్యూమర్కి ఎలా రీచ్ చేయాలి, తక్కువ ప్రైస్లో రీచ్ చేయాలి, ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకురావాలి అంటే మధ్యలో ఉండే ఆ థర్డ్ పార్టీ అనేది రిమూవ్ చేస్తే దే కెన్ మేక్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అనమాట. ఇలాంటి ఇలాంటి ప్రాసెస్లో కూడా ఈ కోర్సెస్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ దిస్ థింగ్. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి చూడండి, కొంతమంది నల్గొండ నుంచి లేకపోతే ఆంధ్ర నుంచి కొంతమంది ఓన్ ఫార్మింగ్స్ చేసి దే ఆర్ మేకింగ్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఈవెన్ దో టాప్ మోస్ట్ బిజినెస్ అనలిస్టులు కూడా సంపాదించే దానికంటే కూడా ఈ 20 acres ఆఫ్ ల్యాండ్లో ఉండే వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తున్నారు. అంటే మీ ఐడియాస్ని దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తే యూ కెన్ మేక్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అనమాట. చాలా మంది తొందరగా తెలుసుకుంటున్నారు. నెక్స్ట్ జనరేషన్కి కావాల్సింది మెయిన్గా ఫుడ్. ఇప్పుడున్న ఈ కల్తీ మనం తినే ఫుడ్లో ఆర్గానిక్గా పండించి ప్రజలందరికీ కూడా ఆర్గానిక్ లెవెల్లో మంచి ఫుడ్ని ఫార్మింగ్ చేసి అందరికీ అందించాలనే ఉద్దేశంతో చాలా మంది యువ రైతులైతే ఇందులో దిగడం అనేది చాలా మంచి అది చెప్పొచ్చు. అయితే ఒకవేళ కనుక జాబ్ వస్తే వీళ్ళ ప్యాకేజ్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ప్యాకేజ్? మేడం జనరల్గా ఏంటంటే ఇక్కడ ప్యాకేజ్ ద్వారా చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా నేను ఒక కాలేజ్కి అడ్మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ లేదా కౌన్సిలింగ్ చేసేటప్పుడు కానీ ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఒక బిజినెస్ స్కూల్లో 2 కేటగిరీస్ ఉంటాయి, 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలేజ్ అనేది ఎడ్యుకేషన్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా బాగుందా, సెకండ్ థింగ్ ఆ కాలేజ్ అనేది ఎన్ని కంపెనీస్ని తీసుకురాగలిగే క్యాపబిలిటీ ఉంది అనే వాటి మీద నేను ఎక్కువగా రీసెర్చ్ చేస్తాను. అలా చేసిన వాటిలో మాత్రమే మేము అడ్మిషన్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే డబ్బులు కట్టడానికి చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, ఎందుకంటే డబ్బులు ఈ రోజుల్లో కట్టేస్తారు. కాకపోతే డబ్బులు కట్టిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిటీ ఒకటి, ప్లేస్మెంట్ తీసుకురాగలిగే క్యాపబిలిటీ ఉన్న బిజినెస్ స్కూల్స్ తీసుకొస్తే ఓకే, ఎవరైతే ప్లేస్మెంట్ గురించి చూస్తున్నారో వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ పరంగా ఎవరైతే వస్తున్నారో ఎడ్యుకేషన్ పరంగా మంచి నాలెడ్జ్ తీసుకొని వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్లో చేసుకోవడానికి కూడా మల్టిపుల్ పర్పస్లో కూడా చూస్తారనమాట. ఇలాంటి వాటి మీద మేము ఫస్ట్ అనలైజ్ చేసిన తర్వాత మాత్రమే ఆ బిజినెస్ స్కూల్కి ఫస్ట్ విజిట్ అయ్యి ఏదైతే పేరెంట్ లెవెల్లో వాళ్ళు ఏదైతే ఎంక్వైరీ చేస్తారో దానికి ట్రిపుల్ టైమ్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ 6-7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా దాంట్లో ఉండే లోటుపాట్లన్నీ తెలుసుకుని ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో వాటికి మాత్రమే అడ్మిషన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అయితే రవి గారు, బెస్ట్ బీ స్కూల్స్ అంటే వేటిని మీరు ప్రిఫర్ చేస్తారు? అండ్ అదేవిధంగా కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, బట్ వాళ్ళ దాంట్లోనే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి రియంబర్స్మెంట్ సౌకర్యాలు ఏమైనా ఉంటాయి? జనరల్గా ఏంటంటే ఈ బెస్ట్ బీ స్కూల్స్ మీరు అన్నట్లుగా బెస్ట్ బీ స్కూల్స్ అంటే నేను ఇందాక చెప్పినట్లుగా 2 things అండి. బెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పెద్ద బిల్డింగ్స్ అని కాదండి. ఏ బిజినెస్ స్కూల్ చూసినా నాట్ లైక్ వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ బిల్డింగ్స్ అనేవి ఉండవు. వీటికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ల్యాబొరేటరీ, డబుల్ PhD, ట్రిపుల్ PhD ఉన్న వాళ్ళకి, తర్వాత కంప్యూటర్ ల్యాబ్స్, తర్వాత LRC ప్రోగ్రామ్స్ అని ఉంటాయి, తర్వాత ALP అడ్వెంచర్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అని, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని, తర్వాత ఒక స్మాల్ ఆడిటోరియం, ఎందుకంటే ఉన్న 200-300 మెంబర్స్ని క్లబ్ చేసి ఇండస్ట్రీ కనెక్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళతో డిబేట్ చేయించడానికి కానీ లేదా కన్వర్జేషన్స్ ఎక్స్చేంజ్ కోసం కానీ ఇలాంటి, తర్వాత మనకి ఓరియంటేషన్ క్లాసెస్ కానీ ఇలాంటి వాటి వరకు ఏదైతే ఫెసిలిటీ ఉన్నాయో దట్స్ మోర్ దెన్ ఎనఫ్. సెకండ్ పార్ట్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అని ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైతే బెస్ట్ ప్రొఫెసర్ అంటే ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్ అని జనరల్గా ఎందుకు అంటారంటే వాళ్ళకి ఏదో 10 years 20 years అనే నంబర్ గేమ్ కాదు ఇది. ఎక్స్పీరియన్స్ అనేది ఏంటి అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ వాళ్ళు 10 years ఎక్స్పీరియన్స్ చేసి ఇండస్ట్రీలో ఆల్రెడీ లో లెవెల్ నుంచి హైయెస్ట్ పొజిషన్స్కి వచ్చిన వాళ్ళకి
వాళ్ళకి మంచి మంచి ప్యాకేజ్ ఇచ్చి ప్రొఫెసర్ ఈ ఫీల్డ్లోకి తీసుకొస్తారనమాట. వీళ్ళ వల్ల ఏంటి, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో లోటుపాట్లు ఎక్కడ దెబ్బ తగులుతుంది, ఎక్కడ స్ట్రాంగ్గా ఉండాలి, ఎక్కడ వీక్ పాయింట్స్ ఉంటాయి, ఎక్కడ మీకు హైయెస్ట్ ప్యాకేజ్ రావాలంటే ఎక్కడెక్కడ మీరు మీ స్మార్ట్ వర్క్ని యూస్ చేయాలి, మీ కమ్యూనికేషన్ యూస్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికల్లా ప్రతి 10 మెంబర్స్కి ఒక కౌన్సిలర్ లాగా ఈ ప్రొఫెసర్స్ అనే వాళ్ళని కండక్ట్ చేస్తారు, అంటే వాళ్ళకి అసైన్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు ఏదైతే ఆల్రెడీ ఫెయిల్ అయ్యారో వీళ్ళు తెలుసుకుంటారు. ఆబ్వియస్లీ దెర్ ఈస్ నో అదర్ ఛాన్స్ టు గెట్ ఇన్ టు ఫెయిల్ మోడ్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు కదా. అలా వీళ్ళని సక్సెస్ చేయడానికి అనేది ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ వై పీజీడిఎంలో సక్సెస్ పర్సంటేజ్ ఆఫ్ గెటింగ్ జాబ్స్ అనేది మంచి మంచి ప్యాకేజ్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత చాలా మంది స్టూడెంట్స్ అగ్రికల్చర్ ఎంఎస్సీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? ఇందాక నేను ఆల్రెడీ చెప్పానండి, బట్ అగైన్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఎందుకంటే ఎంఎస్సీ వెళ్ళొద్దని కానీ లేకపోతే ఒక కోర్స్ గురించి మాట్లాడేంత పెద్దవాళ్ళం అయితే మనం కాదు. ఎందుకంటే ఒక యూనివర్సిటీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది అంటే వాళ్ళు ప్రొఫెసర్స్ చాలా వరకు ఆలోచిస్తుంటారు. కానీ ఇక్కడ మన రియాలిటీగా ఎట్లా ఆలోచించాలంటే బీయింగ్ ఏ స్టూడెంట్ కానీ బీయింగ్ ఏ ఎవరైతే గైడ్ చేస్తున్నారో ఏ కోర్స్ జాయిన్ అయితే మనం సెటిల్ అవుతాం అనేది. ఎందుకంటే పీజీ అనేది ఆల్మోస్ట్ 99% ఆఫ్ స్టూడెంట్స్కి ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకవేళ కోర్స్ ఎంఎస్సీ జాయిన్ అయ్యి మళ్ళీ అక్కడ అయ్యో నేను ఇంకోటి జాయిన్ అవ్వాల్సి ఉంది, మళ్ళీ డబుల్ పిహెచ్డీ కోసం వెళ్ళడానికి 2 years టైం వేస్ట్ అవుతుంది, చేసిన మనీ వేస్ట్ అవుతుంది. అగైన్ యూ నీడ్ టు పుట్ అగైన్ మళ్ళీ మనీ పెట్టాలి, అట్ ద సేమ్ టైం మళ్ళీ 2 years ఇన్వెస్ట్ చేయాలి. దానికంటే కూడా ఏంటంటే కౌన్సిలింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఏ కోర్స్ జాయిన్ అయితే ఏ ప్లేస్మెంట్స్ ఉంటాయి, ప్లేస్మెంట్స్లో కూడా ఎన్ని ఉంటాయి. నేను ప్లేస్మెంట్స్ దగ్గర చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ప్లేస్మెంట్ దగ్గర చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే నేను కాలేజ్లో ఏదో పలానా అమౌంట్ ఆఫ్ మనీ కట్టగానే నాకు కాలేజ్ వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్లి జాబ్లో కూర్చోబెడతారు. దిస్ ఈస్ క్వైట్ మిస్అండర్స్టాండ్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనకి ఒక 10 lakhs ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అనుకుందాం, 10 lakhs ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీ మన మీద ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటుంది. జాబ్ తెచ్చుకోవటం ఒక యుద్ధం అయితే జాబ్ వచ్చిన తర్వాత దాంట్లో సస్టైన్ అవ్వటం ఇంకొక యుద్ధం. దీని గురించి కంప్లీట్గా ఈ 2 years అనేది వీళ్ళకి ట్రైనింగ్ చేస్తారనమాట, వీళ్ళకి తెలియకుండానే. ఎందుకంటే 10 lakhs ఇచ్చేటప్పుడు ఆల్మోస్ట్ యు ఆర్ గోయింగ్ టు బి మేనేజర్ కైండ్ ఆఫ్ థింగ్. మీ కింద ఒక 2-3 members టీమ్, హై సాలరీ ఇచ్చినప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. టీం అనేది ఇస్తారు. ఈ టీంలో కొంతమంది ఈగోయిస్టిక్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి రైట్ మీ ఐడియాస్ని వాళ్ళతోటి కోఆర్డినేట్ చేయించి ఒక లైన్ మీద తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయించడం అంటే ఆల్మోస్ట్ యూ నీడ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కిల్స్. ఆ స్కిల్ కూడా ఏంటంటే ఆ స్కిల్లో డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైమ్ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ పేషెన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైము మీ ఈగోని కూడా సమ్ టైమ్స్ కిల్ చేసుకొని ఒక దాటిలో తీసుకురావడానికి, అందరి ఐడియాస్ని ఒక దాటి మీద తీసుకురావడానికి అనేది చాలా వరకు ఇంపాక్ట్ అవుతుంది. ఇవన్నీ మనకు తెలియకుండా బిజినెస్ స్కూల్లో నేర్పిస్తారు. నేను ఇందాక చెప్పాను కదా అడ్వెంచర్ లెర్నింగ్ ప్రోగ్రామ్, అక్కడ రిస్క్ మేనేజ్మెంట్, టేకింగ్ డెసిషన్ క్యాపబిలిటీ అనేది చాలా నేర్పిస్తుంది అనమాట. ఈ ప్రొసీజర్ 15 to 30 days ఉంటుంది. అవి చాలా వరకు సబ్ కాన్షియస్ మైండ్లో ఇంజెక్ట్ అయిపోతాయి స్టూడెంట్స్కి. అది వాళ్ళు జాబ్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అయితే ఎంఎస్సి అగ్రికల్చర్తో పోల్చినప్పుడు ఇటు ఏబిఎంకి ప్లేస్మెంట్స్ అండ్ ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి అండ్ కెరియర్ ఏ విధంగా ఉంటుంది? నేను కాన్ఫిడెంట్గా ఏం చెప్పగలుగుతున్నా అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎంఎస్సీ చేసే వాళ్ళు ఏదైతే డ్రీమ్ ఖచ్చితంగా ఇది చేయాలనుకున్న వాళ్ళు మాత్రం 100% వెళ్ళిపోండి. అది కూడా త్రూ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈరోజు ఎగ్జామ్ కండక్ట్ అయింది, దాంట్లో ఎవరికైతే టాప్ ర్యాంక్ వస్తుందో సీట్ కౌన్సిలింగ్ అటెండ్ అయిపోయి టిల్ డాక్టరేట్ వరకు లేదా జూనియర్ సైంటిస్ట్ పోస్టింగ్స్ పడేంత వరకు వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 28 to 31 years ఆఫ్ టైం అనమాట వాళ్ళ ఏజ్. లేదు అనుకున్నప్పుడు ఎవరైతే, ఎందుకంటే ఇప్పుడున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే షార్ట్ టర్మ్ అని నేను చెప్పను కానీ స్ట్రాంగ్గా చదువుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం పీజీడీఎం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ప్లేస్మెంట్ పరంగా చూసుకున్నా కానీ మనం చేసే బిజినెస్ స్కూల్లో 5 to మినిమం ప్యాకేజ్ వచ్చేసి 5. అన్ని బిజినెస్ స్కూల్లో ఓవరాల్గా చెప్తున్నాను ఆల్మోస్ట్ 30 to 40 lakhs వచ్చి ఇచ్చే బిజినెస్ స్కూల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా ఏంటంటే యావరేజ్ ప్యాకేజ్ మనం చేసేవి 6 to 12 lakhs మధ్యలో వేరీగా, అంటే యావరేజ్ ప్యాకేజ్ అంటే ఎక్కువ మందికి వచ్చే ప్యాకేజెస్ అనేది ఈ మీడియంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది కూడా ఏం చెప్తున్నాను, స్టూడెంట్ అనేవాళ్ళు ఎవరైతే పర్ఫామ్ చేస్తారో ఆ పర్ఫార్మెన్స్ బేసిస్ మీదే మీకు ప్యాకేజ్ అనేది డిసైడ్ అవుతుంది. మీరు టాప్ కాలేజ్లో జాయిన్ అయినంత మాత్రాన చదవకుండా ఉంటే రాదు, యావరేజ్ కాలేజ్లో జాయిన్ అయినంత మాత్రాన మీరు చదువుకున్న బెస్ట్ ప్యాకేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్. అది కూడా
ఈ 2 ఇయర్స్ ఏం నేర్పిస్తుందంటే మిమ్మల్ని మీరు రిప్రజెంటేషన్ ఎలా చేసుకోవాలి అనే దాన్ని గురించి మొత్తం నేర్పిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించి బిజినెస్ స్కూల్స్లోనే ఎందుకు చేయాలి అండ్ అదేవిధంగా బెస్ట్ బీ స్కూల్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? గుడ్ క్వశ్చన్ అండి. జనరల్గా ఏంటంటే నార్మల్ కాలేజెస్లో ఈ కోర్సెస్ అనేవి పీజీడిఎం కోర్సెస్ అనేవి ఉండవు అనమాట. పీజీడిఎం అనేది ఎట్లా నడుస్తుందంటే ఏఐసిటి కింద నడిచే ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఒక బాడీస్ అనమాట. ఏది ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఇది కూడా ఏంటంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద నడిచే ఏది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, దాని కింద నడుస్తుంది అనమాట. ఈ బిజినెస్ స్కూల్లో కూడా ఏంటంటే మనకి ఇందాక చెప్పినట్లుగా నేను కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుని ఓకే ప్యాకేజ్ పరంగా, ఓకే ప్లేస్మెంట్స్ పరంగా, ఓకే తర్వాత మనకి యావరేజ్ ప్యాకేజ్, మీడియం ప్యాకేజ్, ప్రొఫెసర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని దాని ప్రకారంగా జనరల్గా బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా ఏంటంటే ఇందాక మీరు అడిగినట్లుగా రైట్ మేజర్గా మనకి ప్లేస్మెంట్ పరంగా మీరు అడిగేది మేజర్గా ప్లేస్మెంట్ పరంగా కాబట్టి ప్లేస్మెంట్ అనేది ఏంటంటే మీకు ఖచ్చితంగా మనకి ఏదైతే మన ఎడ్యుకేషన్ క్వాలిటీ ఒకటి, రెండో విషయం ఏంటి అంటే మీ పర్ఫార్మెన్స్ బేసిస్. ఈ పర్ఫార్మెన్స్ బేసిస్ అనేది ప్లేస్ ఏ మేజర్ రోల్ అనమాట. ఇది ఖచ్చితంగా నేను ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను అంటే స్టూడెంట్ అనే వాళ్ళు ప్లేస్మెంట్ పరంగా మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు. కాలేజ్ ప్యాకేజ్ 5 lakh to 50 lakhs వరకు ఉంటాయి. అది స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, ఏ హెడ్ అనే సబ్జెక్ట్ ఈరోజు చెప్పారనుకుంటా అది కంప్లీట్ చేసుకొని ప్రొఫెసర్ తోటి దాని టాపిక్ మీద ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి అనే దాని మీద మీరు కంప్లీట్గా ఫోకస్ చేస్తే హైయెస్ట్ ప్యాకేజ్ తెచ్చుకోవడానికి అనేది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ బీ స్కూల్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఫెంటాస్టిక్ అండి. ఇందాక అదే సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది రైట్. ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ బిజినెస్ స్కూల్లో వచ్చేసి మనకి ప్రైవేట్ కాలేజ్లో వచ్చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దొరకదండి. ఎందుకంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఇందులో. ఎందుకంటే బిజినెస్ స్కూల్లో ఉండే కాలేజ్ ఫీజెస్ కూడా హైయెస్ట్ ఉంటాయి. ఎప్పుడైతే హైయెస్ట్ ప్యాకేజ్ కాలేజ్ ఫీజు అనేది ఉంటుందో బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకురాగలుగుతారు. ఎందుకంటే డబుల్ పిహెచ్డి, ట్రిపుల్ పిహెచ్డి ఐఈఎంలో చదివి 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మన బిజినెస్ స్కూల్లో తీసుకురావాలి. సమ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఆల్రెడీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురావాలంటే వాళ్ళు దే విల్ ఆఫర్ ఫర్ మోర్. నార్మల్ కాలేజెస్ అనేది అన్ని అఫోర్డ్ చేయలేవు. ఎందుకంటే ఇదే కాదు, కంపెనీస్ని తీసుకురావాలన్నా కానీ ఒక్కొక్క కంపెనీ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 10 to 15 ఇండస్ట్రీ కనెక్ట్స్ వస్తాయి. వాళ్ళ అకామిడేషన్ దగ్గర నుంచి ఓకే వాళ్ళ 10 days ఉండే అకామిడేషన్ ప్లస్ మళ్ళీ అక్కడ ఉండే ఇతర ఏదైతే ఉంటాయో ఖర్చుతో కూడుకునే అన్నీ కూడా అది ఫేస్ చేయాలంటే ఇట్ విల్ అంత టోటల్గా మనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే కంపల్సరీగా ఎక్కువగా ప్యాకేజ్ తీసుకునే అంటే కాలేజ్ ఫీజు తీసుకునే వాటిలో జాయిన్ అయితే అట్ ద సేమ్ టైం ఇది చెయ్యొద్దని నేను చెప్పట్లేదు. ఫ్యాక్టర్స్ చూడండి. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ప్లేస్మెంట్ తీసుకురాగలిగే క్యాపబిలిటీ ఉన్న కాలేజ్ ఏంటి అంటే టర్న్ ఓవర్స్ ఎక్కువగా ఉండే కాలేజ్ తీసుకురాగలుగుతాయి. ఎందుకంటే ఇది కూడా స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ప్లేస్మెంట్స్ హైయెస్ట్ ప్యాకేజ్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఇయర్ దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కానీ తక్కువగా చేసుకోవడానికి ఉండదు కదా. కాబట్టి అలాంటి ఫ్యాక్టర్స్ కూడా కంప్లీట్గా చెక్ చేసుకుని కాలేజ్లో జాయిన్ అయితే బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను. అండ్ అదేవిధంగా ఏబిఎం చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. మీరు చెప్తున్న బిజినెస్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ ఆర్ఓఐని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా, ఎందుకంటే మేము చదువుకునేటప్పుడు ఇంత ఆలోచనలు కానీ స్టూడెంట్స్ ఇంత ఓపెన్ మైండెడ్ లేరండి. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్ కూడా ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే అడిగే క్వశ్చన్స్లో కూడా వాడు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాడు అనేది మాకు అర్థమవుతుంది. అలాంటి స్టూడెంట్స్కి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జనరల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా తీసుకొని తర్వాత మేము కాలేజ్కి సపోర్ట్ చేయడం అనేది ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఇక్కడ జనరల్గా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఎవరైతే పెట్టగలరో పేరెంట్స్ వాళ్ళని కాకుండా మిగతా వాళ్ళకి ఏంటంటే లోన్ ఫెసిలిటీ అనేది ఒకటి ఉంటుంది. ఈ లోన్ ఫెసిలిటీ ద్వారా నేను ఎందుకు ఇది లోన్ ఫెసిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తక్కువ డబ్బులు పెట్టి వచ్చే డబ్బులు కూడా రేపు జాబ్ వచ్చే డబ్బులు కూడా మన చేతిలోంచి కాకుండా డైరెక్ట్గా వాళ్ళకి బ్యాంక్ ఎఫెక్ట్ అంటే ఏదైతే లోన్ అమౌంట్ ఉంటుందో ఈ లోన్ అమౌంట్ ద్వారా కట్ చేసుకుంటే అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద ఇన్వెస్ట్మెంట్ అనేది కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటే కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది పడకుండా డైరెక్ట్గా మనకు వచ్చే శాలరీలోంచి కట్ అవ్వడం వల్ల ఏంటంటే మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అనేది పడకుండా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట.
దీనివల్ల ఏమవుతుంది, చదువుకోవాలనుకున్న వాళ్ళు చదువుకోవచ్చు. ఇందాక మీరు కూడా అడిగారు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆప్షన్ ఏంటంటే లోన్ ఫెసిలిటీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. అది కాకుండా డైరెక్ట్గా పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. దీనికి ఇంకోటి ఏంటి అంటే కాలేజ్ నుంచి కూడా ఒక బెస్ట్ ఆప్షన్ ఏముంటుందంటే స్కాలర్షిప్ రూపంలో ఎవరైతే మంచి పర్సంటేజ్ వచ్చారో, ఓకే, ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో లేదా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో ప్రతి దాంట్లో వీళ్ళకి స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటి, డబ్బులు లేకుండా నేను చదువుకోలేను అనుకున్న వాళ్ళకి స్కాలర్షిప్ తోటి ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళ ద్వారా, ఎందుకంటే స్కాలర్షిప్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎక్కువగా ప్లేస్మెంట్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అని, ఎందుకంటే వాళ్ళ హంగర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ అనేవి ఫెంటాస్టిక్గా ఉంటాయండి. ఎందుకంటే స్కాలర్షిప్ బేసిస్ ఎలా ఉంటుందంటే సో మెనీ స్కాలర్షిప్స్ ఉంటాయి. ఓకే, నేషనల్ వైడ్ సర్టిఫికేషన్ ఉన్న స్కాలర్షిప్ సర్టిఫికేట్ కానీ స్టేట్ వైడ్ ఉన్న సర్టిఫికేట్ కానీ చూపించిన ఈ ఉన్న సర్టిఫికేషన్స్లో ఏదైతే హైయెస్ట్ మనకి స్కాలర్షిప్ ఇస్తారో అది కన్సిడర్ చేస్తారు. ఏది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అకాడమిక్ పరంగా హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చింది 90 10th ఇంటర్లో గ్రాడ్యుయేషన్లో, దాని బేసిస్ మీద ఒక పర్సంటేజ్. ఇవన్నీ చూసుకొని ఏదైతే హైయెస్ట్ స్కాలర్షిప్ ఉందో దాన్ని కన్సిడర్ చేసి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట బిజినెస్ స్కూల్స్లో. అంటే మెన్ కి ఉమెన్ కి ఏదైనా డిఫరెన్స్ ఉంటుంది? కొన్ని బిజినెస్ స్కూల్స్లో ఇది కూడా ఉందన్నమాట. మెన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90% 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ ఉందనుకోండి, ఒక 1,50,000 అనుకుందాం. అది అబ్బాయికి అయితే 1,50,000, అమ్మాయికి అయితే ఉమెన్ స్కాలర్షిప్ అని ఎక్స్ట్రా 20,000 రూపీస్. అలా కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, తర్వాత హ్యాండిక్యాప్డ్ అంటే ఫిజికల్లీ స్పెషల్ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి, అది కాకుండా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ద్వారా, ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ద్వారా ఇలా డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉంటాయి. బట్ మేమేం చేస్తామంటే జనరల్గా మనకి స్పోర్ట్స్ పరంగా ఎక్కువగా ఎవరు ఉండరు కాబట్టి అకాడమిక్ పరంగా పర్సంటేజెస్ అనేది ఎక్కువగా వస్తాయి స్టూడెంట్స్కి. దాని మీద ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది కాబట్టి మిగతా దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే అకాడమిక్ ద్వారా ఆల్రెడీ ఎక్కువగా వస్తుంది కాబట్టి. ఇలా బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే స్కాలర్షిప్ ద్వారా చదువుకోవడానికి కూడా ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అదేవిధంగా ఏబిఎం చదివిన స్టూడెంట్స్ ఎటువంటి కంపెనీస్లో ప్లేస్ అవుతుంటారు? ఫెంటాస్టిక్ క్వశ్చన్ అండి. జనరల్గా ఏంటంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్లో జనరల్గా ఏబిఎం కంపెనీస్ మాత్రమే అనుకుంటుంటారు. ఒక బిజినెస్ స్కూల్లో ఏంటంటే డ్యూయల్ స్పెషలైజేషన్ అని ఒకటి ఉంటుంది, కొన్ని ట్రిపుల్ స్పెషలైజేషన్ ఉంటుంది. అంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్తో పాటుగా రైట్ హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్, ఆపరేషన్స్, బిజినెస్ అనలిటిక్స్తో పాటుగా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ కూడా ఉంటాయి. ఏ బిజినెస్ స్కూల్లో అయినా డ్యూయల్ స్పెషలైజేషన్ అనేది ఉంటుంది. సమ్ బిజినెస్ స్కూల్లో త్రిబుల్ స్పెషలైజేషన్ ఉంటుంది. అందులో అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్తో పాటుగా రైట్ హెచ్ఆర్ తీసుకోవచ్చు, లేదా ఏబిఎంతో స్పెషలైజేషన్ పాటుగా మార్కెటింగ్ తీసుకోవచ్చు, ఫినాన్స్ తీసుకోవచ్చు, ఆపరేషన్స్, ఇలా అగ్రి కంపెనీస్తో పాటుగా ఈ మార్కెటింగ్, ఫినాన్స్లో వచ్చే కంపెనీస్ కూడా యాడ్ ఆన్ అవుతాయి. దీంట్లో ఓవరాల్గా వచ్చే 60-70 కంపెనీస్లో మీకు ఏదైతే హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుందో దాన్ని ఆప్ట్ చేసుకుంటారు. కొంతమంది అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ తీసుకొని ఫినాన్స్లో హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటారు. దెన్ యూ కెన్ గో ఫర్ ఫినాన్స్ ఓన్లీ. ఆబ్వియస్లీ వీ విల్ వర్క్ ఫర్ బ్యాంక్ బ్యాలెన్స్ కాబట్టి దాని మీదనే హార్డ్ వర్క్ చేసి తీసుకుంటారు. కమింగ్ టు కంపెనీస్ ఏంటంటే ఇందాక చెప్పినట్లుగా ఐటీసీ, మైగ్రోమోర్ స్టోర్స్ కానీ, లేకపోతే మనకి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీస్ ఉన్నాయి కదా చూడండి, అలాంటి కంపెనీస్ కానీ, పెస్టిసైడ్ కంపెనీస్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, ఓకే, ఇలాంటి వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ బిజినెస్ పీజీడిఎం బిజినెస్ స్కూల్స్లో ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ అవుతూ, ఓకే, హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చే కంపెనీస్ యాడ్ అవుతూ ఉంటాయి, తక్కువ ప్యాకేజ్ ఇచ్చే కంపెనీస్ అనేవి రిమూవ్ అవుతూ ఉంటాయి. అంటే ఆల్వేస్ ఎవ్రీ ఇయర్ ఏంటంటే వచ్చే ఏబిఎం స్పెషలైజేషన్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్, ఎందుకంటే ప్యాకేజ్ పెరుగుతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కంపెనీస్ కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే గెటింగ్ జాబ్ ఛాన్సెస్ అనేవి ఎవ్రీ ఇయర్ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల మంచి ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా బిజినెస్ స్కూల్స్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అండ్ అదేవిధంగా లర్నింగ్ ఆపర్చునిటీస్కి సంబంధించి ఏ విధంగా ఉంటాయి? ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఏంటంటే అండి వన్ ఆఫ్ ద బెస్ట్ లెర్నింగ్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జాబ్ తెచ్చుకోవడానికి ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్లో ఏంటంటే మ్యాక్సిమం పెయిడ్ ఇంటర్న్షిప్సే ఉంటాయి. కొన్నిసార్లు టాప్ కంపెనీస్ వితౌట్ పేయింగ్ అని కూడా ఉంటాయి. కానీ ఆ టాప్ కంపెనీస్లో చాలామంది స్టూడెంట్స్ ఈ 10,000 20,000 ఏదైతే కాకుండా అలాంటి టాప్ కంపెనీస్లో వెళ్తే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అనేది ఒకటి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, టాప్ కంపెనీస్ అంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చే కంపెనీస్. ఈ హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చే కంపెనీస్ ఒకవేళ వాళ్ళు ఇంటర్న్షిప్స్లో స్టైఫండ్ ఇవ్వకపోయినా సరే దే విల్ ఆప్ట్ ఫర్ బిగ్ కంపెనీస్. దీనివల్ల ఏమవుతుంది, ఈ 2 months ఏదైతే ఇంటర్న్షిప్స్ కానీ 1.5 month కానీ బేస్డ్ ఆన్ వీక్స్ని బట్టి ఆ ఇంటర్న్షిప్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇంటర్న్షిప్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్.
కానీ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు ఆ ఇంటర్న్షిప్లో బాగా ఎక్కువగా వర్క్ ప్రెషర్ అవుతుందని కొంతమంది మధ్యలో వెళ్ళి వస్తారు. అలాంటి వాళ్ళకి ఆప్షన్ అంటే మీకు పేషెన్సే లేదు, రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ లేదు, ఆ ఒక ప్రాజెక్ట్ని ఫైనల్ వరకు సాధిస్తారని గ్యారంటీ ఉండదు. అలాంటిది ఒక నెగిటివ్ మార్క్ పడుతుంది అనమాట. ఇంటర్న్షిప్స్లో సెలెక్ట్ అయిన తర్వాత డెఫినెట్లీ గో ఫర్ ఇట్. అది 2 వీక్సా, 4 వీక్సా, 6 వీక్సా, 8 వీక్సా, మ్యాక్సిమం 8 వీక్స్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఒక కంపెనీలో వర్క్ కల్చర్ తెలుస్తుంది. నేను ఈ 2 months ఏదైతే ఉందో దాన్ని వర్క్ చూయించుకోవచ్చు. ఒకవేళ 2 monthsలో మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ కూడా రావచ్చు. అంటే కంప్లీట్ అవ్వకుండా జాబ్ ఆల్రెడీ మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఇట్స్ అ గుడ్ థింగ్ కదా. అందులో ఒకవేళ మంచి ఆఫర్ వచ్చింది అనుకోండి, ఒక 10 lakhs వచ్చింది అనుకోండి, ఫైనల్ ఇయర్ 2 years కంప్లీట్ అయ్యేటప్పటికి 12 lakhs వచ్చిందండి, గో ఫర్ 12 lakhs. మీకు ఆప్షన్ అనేది మీకు ఉంటుంది. ఇంటర్న్షిప్స్ అనేటివి ఖచ్చితంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి మంచి ఆప్షన్స్ వస్తాయి. అండ్ ఫైనల్ గా ఏబిఎం అంటే మార్కెటింగ్ అనే అపోహలో చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మాకు చిన్నప్పటి నుంచి అంటే ఇది వాళ్ళ తప్పు కాదండి. మేనేజ్మెంట్ కోర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ అంటే మేము చదువుకునేటప్పుడు ఈ ఎంబీఏ కంప్లీట్ చేసిన మా సీనియర్స్ కానీ ఇలా డిక్షనరీలు కానీ ఓకే పెన్స్ కానీ ఇలా మార్కెటింగ్ అంటే టిపికల్ మార్కెటింగ్ ఓకే, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. అలాంటి ఆప్షన్ వాళ్ళకి దొరికిందేమో వాళ్ళు చూస్ చేసుకున్నామని నాకు తెలియదు, కానీ ఇలాంటి ఒక అపోహ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ మార్కెటింగ్లో చాలా వరకు ఏంటంటే మార్కెటింగ్ అనేదే కాదు, ఈ మార్కెటింగ్ అయినా కానీ వైట్ కాలర్ జాబ్. ఎందుకంటే మీరు టిపికల్గా రోడ్డు మీదకి వెళ్ళి సేల్ చేయడం అనేది ఉండదండి. ఇట్స్ అ ప్రాపర్ వైట్ కాలర్ జాబ్స్. ఓకే, మీ కంపెనీలో బిజినెస్ డీల్స్ చేయడం కానీ, మీ కంపెనీలో వచ్చే ఆప్షన్స్ అంటే క్లయింట్స్ కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ, మీ ప్రోడక్ట్ గురించి ప్రాపర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఇదంతా ఏంటంటే ఒక వైట్ కాలర్ జాబ్. నాట్ లైక్ టిపికల్లీ ఒక ఎంప్లాయీ రోడ్డు మీదకి వెళ్ళి అమ్మటం అని కాదు. ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మార్కెటింగ్ వాళ్ళకి కంపెనీ తరపు నుంచి బయట ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే మీ స్కిల్ వేరే వాళ్ళకి చూపించడానికి ఆప్షన్ అనేది ఎక్కువగా కనపడుతుంది. ఓకే, అక్కడ మీరు మీ పర్ఫార్మెన్స్ని కూడా బయట జాబ్ చేసేటప్పుడు కూడా అదర్ కంపెనీ ఎక్స్పోర్ట్స్ ముందు అంటే హయ్యర్ పొజిషన్స్ ఉన్న వాళ్ళ ముందు మీరు చూపించుకోవచ్చు. దానివల్ల అదే కంపెనీలో మీకు వచ్చే ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. అంటే ఎవ్రీ థింగ్ని కూడా మీరు పాజిటివ్గా ఎలా కన్వర్ట్ చేసుకుంటారో దాన్ని ఈ జాబ్ పరంగా, జాబ్లో మంచి ప్యాకేజ్ పరంగా ఎలా డిమాండ్ చేస్తారనేది కంప్లీట్గా బేస్డ్ ఆన్ స్టూడెంట్ మీదే ఉంటుందన్నమాట. అది ఎవరైతే కంప్లీట్గా తెలుసుకుంటారో దే విల్ గెట్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ దే విల్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంప్లాయీ అనమాట. అండ్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎస్ రైట్, ఇది వాళ్ళ ప్రోగ్రామ్. నమస్తే.